ప్రొడక్ట్ ఓడిన తర్వాత చెరుకు కూడా బాగానే ఉందండి. ఇది ఏ ప్రొడక్ట్స్ మేము ఓడుతున్నామండి. అసలు ఈ సంవత్సరం దీంట్లో కొట్టి 2 సార్లు కొట్టాము. మాకు పెరుగుదల కానీ కర్ర ఓట కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. రైతులు కూడా మమ్మల్ని అడుగుతున్నారండి. ఎందుకంటే ఏం ఓడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు, కానీ మేము చెప్తున్నాం. మరి వాళ్ళు వచ్చే సంవత్సరం ఓడుతారో లేదనేది మాకు తెలియదు, కానీ మేము మటుకు కంపల్సరీ ఇది మటుకు ఓడుతున్నాము. పసుపు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? 4 సంవత్సరాల నుండి వాడుతున్నాం. వేరు పురుగు కానీ ఏమీ లేదండి. ఈ జాయింట్ వల్ల మనకి వేరు పురుగు అనేది 100% రాదండి. ఇది వేరు పురుగుని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా బ్యాక్టీరియాని, అంటే జీవాణువుల సంఖ్య, ఇప్పుడు వానపాములు కనపడుతున్నాయి అని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనకి ఈ జాయింట్ బేస్డ్ అండి. ఈ సోలియో వల్ల ఏంటంటే భూమి గుల్లబారి ఇది దానికి ఫీడింగ్ని ఇస్తుందండి, ఫుడ్ని ఇస్తుంది. హైలీ కాన్సన్ట్రేషన్ రేంజ్లో ఇది మనం ఎకరానికి వచ్చేసి 1/2 kg మాత్రమే ఇస్తామండి. ప్లస్ ఊట కోసం కేన్ ఎక్స్పర్ట్ని వాడటం జరిగింది. ఇదేంటంటే కనుపుల మధ్య దూరం, వెయిట్, చెరుకు గడలు. ఇప్పుడు ఇది 3 months క్రాప్ అండి. మరి 3 months అయినా కూడా ఇలా ఉంది అనేది మీరు గమనించగలరు. ఎంత హైట్ ఉంది, ఏ పచ్చదనం ఎలా ఉంది, ఆకు వెడల్పు ఎలా ఉంది, గ్రీనరీ ఎలా ఉంది, వీటి మధ్య చేంజెస్ అన్నీ కూడా మన కేన్ ఎక్స్పర్ట్ వల్ల జరుగుతాయండి. ఇవి 3 స్ప్రేయింగ్స్ ఇచ్చామండి కంటిన్యూస్గా 30, 60, 90 days పీరియడ్లో. ఒకవేళ చేయలేము మేము ఆ టైంకి అని అనుకుంటే ఇంకా ముందు కూడా చేయొచ్చండి. మీ వీలుని బట్టి మేము మీతో ఫోన్లో టచ్లో ఉంటాం కాబట్టి చెప్తూ ఉంటామండి. ఇంకోటండి, మన ఈ రైతులు ఇలా అడిగారని చెప్తున్నారు కదా, వాళ్ళ పొలానికి మన పొలానికి ఎంత వేరియేషన్ ఉంటుంది, హైట్ కానీ డిఫరెన్స్లో కానీ? తేడా ఉంటుందండి. ఆ తేడా అంటే దీని మీద అంత హైట్ లేదండి. కారణం ఇంకోటి, ఈ ప్రొడక్షన్ ఓడిన తర్వాత మాకు పైన మువ్వకు కానీ దేనికి కూడా మువ్వకి పురుగు పడుతుంది, తెల్లగా బూజల్లో వస్తుంది. అట్లాంటిది ఏమీ లేదండి ఈ ప్రొడక్షన్ వల్ల, ఈ చెరుకుకి. ప్లస్ ఏంటంటే మనం దీంట్లో బలం మందులు కూడా తగ్గిస్తాం. బలం మేము పెద్దగా వేయలేదండి. బాగా వేస్తే ఇప్పటికి ఒక 2 కట్టలున్నర ఎంత వేసాం ఇప్పటికి, అంతే. 3 నెలలు అంతే. ఈ 3 నెలలు ఇంకా వేసే పని లేదు. దుబ్బు శాతం ఎలా ఉందండి? దుబ్బు శాతం కూడా బాగానే ఉందండి. మనకి పిలకల సంఖ్య పెరిగితేనే ఆటోమేటిక్గా గడాల సంఖ్య పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. అది కట్టుడు కట్టే వాళ్ళు ఏమన్నారండి? కట్టుడు కట్టేవాళ్ళు 80 టన్ను దాకా వద్దనేసి గ్యారంటీ చెప్పారు. మీ చెరుకున్నట్టు ఎక్కడా లేదండి, అసలు బాగానే చెప్పారు వాళ్ళు. వాళ్ళు శాతం ఎక్కువ శాతం కట్టుడే కడతారు, చెరుకు కట్టుడికి. పులపాక, సౌడవారం, ఈ ఎంత లెక్క కూడా ఎక్కువ శాతం వాళ్ళు కడతానే ఉంటారు చెరుకు కట్టుడు. కానీ మాది వేసింది ఆలే, కట్టుడు కట్టింది ఆలే, అయినా సరే ఇట్లా రాలేదండి ఎవరికి కూడా. అది